నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘునందన్ రావు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండలోనే కనబడతాయన్నారు. ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారిందన్నారు. నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం, ఈ రెండు బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయన్నారు. పహల్గాం ఘటన తర్వాత భారత్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటకు పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదన్నారు రఘునందన్ రావు. దేశమంతా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులను గుర్తించి, అది బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, ఇతరత్ర వచ్చిన వాళ్ళ, మదర్సాలు ఉన్నారా, మసీదులు ఉన్నారా, ఇంకా వేరే రకంగా షెల్టర్ తీసుకుంటున్నారా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయా దేశాలకి తిరిగి పంపించమని చెప్పి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోహింగ్యాలకి అడ్డాగా మారింది. భాగ్యనగరమే కాదు, నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరిట జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేటివి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్. నేను నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినాను.